దేశ ఆర్థిక చరిత్రను మలుపు తిప్పిన అంశం డిమానిటైజేషన్. ఒక్కసారిగా వ్యవస్థలో ఉన్న పెద్ద నోట్లు రద్దు చేసి పారేసిన ప్రధాని మోడీ ఇది దేశ ఆర్థిక భవిష్యత్తు కోసమే అన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో దేశ ప్రగతి పరుగులు తీస్తుంది అన్నారు. అవినీతి, నల్లధనం అంతమైపోతుందన్నారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సగా అంతా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పెద్ద తప్పిదమంటున్నారు. ఇంతకీ ఇద్దరి వాదనలో వైవిధ్యాలు ఎందుకొచ్చాయి? ఆధునిక భారతదేశ చరిత్రలో ఏదైనా కీలక ఘట్టం ఉందంటే అది పెద్ద నోట్ల రద్దు వ్యవహారమే. అప్పుడెప్పుడో 1978లో ఓసారి పెద్ద నోట్లు రద్దు చేశారన్న విషయం 3 నెలల కిందటి వరకు బహుశా ఎవరికీ తెలియలేదు. కానీ నవంబర్ 8న మోడీ మరోసారి పెద్ద నోట్లు రద్దు చేశాక పాత చరిత్రలే కాదు, కొత్త భవిష్యత్తుల మీద కొత్త చర్చలకు తెరలేపింది. ఆనాడు మోడీ చేసిన ప్రకటన దేశ చరిత్రనే మలుపు తిప్పింది. भ्रष्टाचार और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है। आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी। 500 और 1000 रुपए के पुरानी नोटों के जरिए लेन देन की व्यवस्था आज मध्यरात्रि से ఉపలబ్ధ నహీ హోగి. మోడీ ప్రకటన తర్వాత ప్రజలు చాలా హర్షించారు. దేశంలో బ్లాక్ మనీ అంతానికి, అవినీతిని నిర్మూలించడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నానని మోడీ ప్రకటించిన మర్నాడు సామాన్యుడి మోములో కనిపించిన ఆనందం అంతా ఇంత కాదు. కానీ అది ఆ ఒక్కరోజే మిగిలింది. నవంబర్ 10 నుంచి బ్యాంకులు తెరుచుకున్న తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు జనం క్యూలైన్లలో చచ్చే చావు చచ్చారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత జపాన్ వెళ్లిపోయిన మోడీ తిరిగి రాగానే దానిపై మరోసారి స్పందించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పైతే తనను ఉరితీయమని ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. కానీ ప్రజల కష్టాలు చూసిన ప్రతిపక్షాలు మాత్రం మోడీ మీద విరుచుకుపడటం మొదలుపెట్టాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకంగా ఏటీఎంలు సందర్శించి అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు మోడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయంగా రాహుల్ విమర్శలు చేశారు. మోడీ ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారని, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా నోట్ల రద్దు అమలు చేశారని దుమ్మెత్తిపోశారు. ये 50 दिन में ठीक नहीं होगा, इसका नुकसान हिंदुस्तान को सालों के लिए सहना होगा। पार्लियामेंट में अगर ये मुझे बोलने दें, जो मुझे बोलने नहीं दे रहे हैं, 1 महीने से मैं कोशिश कर रहा हूँ, अगर वो मुझे बोलने देंगे पार्लियामेंट में, मैं पूरा समझा दूंगा डिमोनेटाइजेशन के पीछे सोच क्या थी, लक्ष्य क्या था और प्लानिंग किस प्रकार से की गई, फायदा किसको मिलना था, नुकसान किसका होना था, पूरा समझा दूंगा। ఇక అక్కడి నుంచి నోట్ల రద్దు మీద రాజకీయ విమర్శల జోరు పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న కష్టాలను ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. పెద్ద నోట్ల రద్దును పెద్ద తప్పిదంగా చెప్పుకొచ్చాయి. ఈ ఆరోపణలకు చెక్ పెట్టడానికి అన్నట్లు ప్రధాని మోడీ మరోసారి ప్రజలకు సందేశమిచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకొచ్చారు. దీర్ఘకాలంలో ఎకానమీకి మేలు జరుగుతుందని, అవినీతి అంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరిగి పన్నుల భారం తగ్గుతుందని ప్రజల్ని ఊహల పల్లకీలో విహరింపచేశారు. ఇలా పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా, దేశవ్యాప్తంగా చిల్లర లేక జనాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా, ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్నా, కేంద్రం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో దారుణంగా ఫెయిల్ అయిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
అసలు దేశంలో బ్లాక్ మనీ ఉన్నది 10% కన్నా తక్కువగా ఉన్న సంపన్నులేళ్లలోనే. దాన్ని వెలికి తీయడానికి మిగిలిన 90% మంది సామాన్యుల మీద గట్టి దెబ్బే కొట్టారని విమర్శలు చేశాయి. దొంగలెవరో తెలిసినా వాళ్ల జోలికి నేరుగా వెళ్లకుండా ఇలా నోట్లు రద్దు చేసి జనం నోట్లో మట్టి కొట్టారంటూ మోడీ మీద విరుచుకుపడ్డాయి. మొత్తంగా పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ నిర్ణయాన్ని మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ కూడా తప్పుపట్టారు. మోడీ అనుసరించిన విధానాలు చట్టపరంగా దేశాన్ని దోచుకోవడం వంటివి అంటూ ఘాటుగా రాజ్యసభలోనే విమర్శలు చేశారు. అసలు ఏ బేసిస్ మీద ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేశారని, భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో ఇలా హఠాత్తుగా కరెన్సీని రద్దు చేయడం తీవ్రమైన ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని విమర్శించారు. of demonetization, monumental mismanagement has been undertaken, about which today there is no two opinions in the country as a whole. Even those who say that this measure will do harm or will cause distress in the short term, but be in the interest of the country in the long run. Well, I am reminded of what John Keynes said once, in the long run all of us are dead. And therefore it is important to take note of the grievances of the people, the ordinary people who have suffered as a result of this imposition on the country overnight by the Prime Minister. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సమస్యలు వాస్తవమేనని అంగీకరించిన ప్రధాని మోడీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవని సర్ది చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రజలు మద్దతివ్వాలంటూనే మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా కరెన్సీ ఇబ్బందులు తొలగించుకోవచ్చన్నారు. ఇలా 2 వారాల్లో డిమానిటైజేషన్ మీద ప్రధాని ఇలా కొత్త పల్లవి అందుకోవడం కూడా విమర్శలకు దారితీసింది. డిమానిటైజేషన్ వల్ల దేశవ్యాప్తంగా క్యాష్లెస్ ఎకానమీ అభివృద్ధి చెందుతుందని, దేశం డిజిటల్ దిశగా గొప్ప ముందడుగు వేస్తుందని మరో మాట చెప్పుకొచ్చారు. डेबिट या क्रेडिट कार्ड से पेमेंट हो अथवा इलेक्ट्रॉनिक फंड ट्रांसफर में कोई रुकावट नहीं आएगी. ये कारोबार पहले चलता था वैसा ही चालू रहेगा. इन सारे इंतजाम के बावजूद हमारे ईमानदार देशवासियों को अगर तकलीफ का सामना करना पड़ा तो अनुभव यह बताता है कि इस देश का सामान्य नागरिक देश की भलाई के लिए त्याग करने और कठिनाई सहने के लिए कभी भी पीछे नहीं रहता है. ఇలా గడిచిన 2 నెలలుగా పెద్ద నోట్ల రద్దు అంశంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రధాని, ప్రభుత్వ నేతలు పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలిక ఫలితాలు వస్తాయంటుంటే, ప్రతిపక్ష నేతలు, ఆర్థిక రంగ నిపుణులు మాత్రం భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థను ఈ నిర్ణయం బలహీనపరిచిందంటూ ధ్వజమెత్తుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి అంతమైపోయిందా? ఈ రద్దు వల్ల మేలు జరిగిందా, కీడు జరిగిందా? బ్రేక్ తర్వాత చూద్దాం.